ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఈ నోటు ప్రకారం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక వాళ్ళు నడపలేము అని వాళ్ళ హెల్ప్లెస్నెస్ ఈ నోటు ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నోట్ ఏం చెప్తుంది అంటే, దూదికి సూదికి కూడా డబ్బులు లేవు అని వీళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీని సారాంశం ఏమిటంటే, ఇప్పటికీ వీళ్లకు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా కలుపుకుంటే ఇప్పటికీ వీళ్లకు చెల్లించాల్సిన బకాయిలు 3,000 కోట్ల రూపాయల దాకా ఉంది అని, ఈ బకాయిలు చెల్లించకపోతే మేము హాస్పిటల్స్ ఎలా నడుపుకోవాలి, మాకు సూదికి దూదికి కూడా డబ్బులు లేవు, ఇన్ని నెలలు పేమెంట్స్లో వెనకపడితే మేము లోన్స్ తెచ్చుకొని, వడ్డీలకు లోన్స్ తెచ్చుకొని, ఓవర్ డ్రాఫ్ట్లు తెచ్చుకొని ఇంతవరకు నడుపుకుంటూ వచ్చాము. ఇక మా వల్ల కాదు, మేము కూడా ప్రజలకు సేవ చేసే విషయంలో ఎంత భాగస్వామ్యం అవ్వాలి అనుకున్నా కూడా ఇక మా వల్ల కావటం లేదు అని వాళ్ళు చేతులెత్తేసి ఈరోజు మేము ఇక ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు అంటున్నారు దీన్ని, మేము ఇక నడపలేము చేయలేము అని వీళ్ళు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అసలు ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి పథకం, కాంగ్రెస్ పార్టీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేస్తే ఆరోగ్యశ్రీ అందులో ఒకటి. ఈ ఆరోగ్యశ్రీ పథకం ఆయన డాక్టర్ కాబట్టి రోగులకున్న కష్టాలు, ఆ కుటుంబాలకు ఎదురయ్యే అప్పులు బాధలు అన్నీ అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ముఖ్యమో గ్రహించాడు కాబట్టి తన పాదయాత్రలో ప్రజలకు అప్పులు అవుతున్నాయి అంశాలలో అనారోగ్యం ఒకటని గ్రహించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ఒక మన రాష్ట్రంలోనే కాదు, ఎన్నో ఇతర రాష్ట్రాలలో కూడా ఇది అద్భుతమైన పథకము అని దీన్ని సర్టిఫై చేస్తూ ఎన్నో పక్క రాష్ట్రాలు కూడా దీన్ని కాపీ చేయడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అయినా, యుఎస్ లాంటి దేశాలైనా ఇలాంటి ఎన్నో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ చేయడం జరిగింది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు ఏ స్థితిలో ఉందో, ఎంత దుస్థితి ఉందో ఒకసారి గమనించమని కోరుతున్నాం. వీళ్ళు ఈ లేఖలో చెప్పిన ప్రకారము సెప్టెంబర్ 23లో మాకు ఆఖరిన పేమెంట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 23 తర్వాత మాకు పేమెంట్స్ రాలేదు. ఈ రోజుటి వరకు అప్పటి నుంచి బకాయిలు వేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించే 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సి ఉంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కలుపుకుంటే 3,000 కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు ఉన్నాయి అని అంచనా. మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకై ఉండి నేను వారసుని అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 23 తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం
ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. ఇది మా కుటుంబానికి పర్సనల్గా ఆరోగ్యశ్రీ ఇది డెవలప్ అవుతున్న సమయంలోనే ఇది రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రియమైన పథకమో మా అందరికీ తెలిసిన విషయం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకై ఉండి నేనే వారసుని అని చెప్పుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకానికి మీరు బిల్లులు ఎందుకు కట్టలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సెప్టెంబర్లో లాస్ట్లో 2023 సెప్టెంబర్ 3లో 23కి లాస్ట్ బిల్లు వీళ్ళకి అందిందంట. దాని తర్వాత మాకు డబ్బులు అందలేదు, మేము ఎలా నడుపుకోవాలి అని వీళ్ళు అడుగుతున్నారు. ఈ రోజుకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు వీళ్ళకు అప్పులున్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఎందుకు చెల్లించటం లేదు? ఈ అసోసియేషన్స్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకొని ఆరోగ్యశ్రీ CEO దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మా గోడు చెప్పుకున్నా కూడా మమ్మల్ని అర్థం చేసుకున్న పాపాన పోలేదు. ఎన్నిసార్లు మా నివేదికలు ఇచ్చి మేము అలసిపోయాము. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, రెండు ప్రభుత్వాలకి, అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇక మేము మా వల్ల కాదు అని వాళ్ళు ఈరోజు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇప్పటికీ 2 నెలలు అయింది, మీరు స్వేరింగ్ ఇన్ చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, కూటమి ప్రభుత్వం, మీకు తెలుసు రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులన్నీ మీకు తెలుసు. అయినా రాష్ట్ర భవిష్యత్తు నాది బాధ్యత అని మీరు భుజాన వేసుకొని కూటమి ప్రభుత్వం నేను చేయగలను, నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. భవిష్యత్తు బాధ్యత నాది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి కూటమి ప్రభుత్వం మీద అయినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఇక్కడున్న మీ ఎంపీలే కాదు, ఆఖరికి వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు. అందరూ కలిస్తే 25 మంది ఎంపీలు. బీజేపీ పార్టీ మన ఎంపీలను వాడుకుంటుంది. మరి ఇలాంటప్పుడు మనకేం చేస్తున్నారు వాళ్ళు? మనకు కనీసం ఆరోగ్యశ్రీకి కూడా బిల్లులు ఇచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు గారు, బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆరోగ్యశ్రీ పథకం అన్నది అద్భుతమైన పథకం. ఎవరు మొదలు పెట్టారు అన్న విషయం పక్కన పెడితే, యాజ్ అ స్కీమ్ ఆరోగ్యశ్రీ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్. దేశ విదేశాలలో ఎంతోమంది దీన్ని మళ్ళీ ఎమ్యులేట్ చేయడం జరిగింది. కారణం, ఇది ఎంతోమంది పేద ప్రజలకు ఆసరా ఇచ్చే పథకం కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి నాయకునికి ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఎవరో అధికారంలోకి వచ్చినా కూడా. నాకైతే ఆశ్చర్యంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్లో బిల్లులు చెల్లించారు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులే చెల్లించలేదు అని. అసలు ఆరోగ్యశ్రీకే కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా బకాయిలు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంకు కూడా 54 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు తలపెడితే 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు మిగిలిపోయిన ప్రాజెక్టులను నేను 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, నేనే వారసుని అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులు మీరు ఎందుకు పూర్తి చేయలేదు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు రాజశేఖర రెడ్డి గారికి ఇంత ప్రియమైన ఆరోగ్యశ్రీ పథకానికి కూడా బిల్లులు చెల్లించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్. చంద్రబాబు గారికి ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆరోగ్యశ్రీ మన ప్రజలకు ఎంతో పనికొచ్చే పథకం కాబట్టి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, ఎన్డీఏకి మన అందరు ఎంపీలు 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి. మరి అలాంటప్పుడు కనీసం ఆరోగ్యశ్రీని కూడా బతికించుకోలేకపోతే
మరి ఇంతమంది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఏమి లాభం? చంద్రబాబు గారు ఎలాగైనా చేసి ఏం చేస్తారో తెలియదు. రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి ఇస్తారో కేంద్రం నుంచి తెస్తారో ఏమి చేస్తారో ప్రజలకు అనవసరము. కానీ ఆరోగ్యశ్రీని బతికించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ వీళ్ళకి ఈ అసోసియేషన్కే 2,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారంట. ఇది కాకుండా మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కలుపుకుంటే ఇంకొక 500 కోట్లైనా ఉంటుంది అనే అంచనా. ఆ 3,000 కోట్లను చంద్రబాబు గారు ఏ పద్ధతిలో తీరుస్తారు, ఎప్పుడు తీరుస్తారు? వీళ్ళను పిలిపించండి, వీళ్ళకు భరోసా కల్పించండి. కనీసం 15-20% ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయండి. మిగతాది ఏ ఫేజెస్లో రిలీజ్ చేస్తారో వాళ్ళకు భరోసా కల్పించండి. ఈ ప్లాన్ మొత్తం డ్రాఫ్ట్ అవుట్ చేయండి. ఈ నెలంతా మీరు టైం తీసుకోండి, దీని మీద వర్కౌట్ చేయండి. కానీ ఈ నెల దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఆరోగ్యశ్రీని బతికించుకునే ప్రయత్నం, ఆ కొట్లాట కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందని చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం. తర్వాత చంద్రబాబు గారి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఇది చంద్రబాబు గారి సూపర్ 6. ఈ సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. వీటిల్లో స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని, ప్రతి రైతుకి 20,000 ఇస్తామని, ప్రతి మహిళకు 18,000 ఇస్తామని, ఇలాంటివి ఎన్నో చేశారు. కోర్స్ ఆయన అధికారంలోకి వచ్చి 2 నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ అమలు చేయాలి అని మేము కోరుతున్నాము. ఇంకా ప్రాబబ్లీ డిమాండ్ చేసే స్టేజ్కు రాలేదు ఇది. కానీ గత ప్రభుత్వం అమ్మఒడిని జూన్ జూలై ప్రాంతంలో ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన అమ్మఒడిని వాళ్ళు తల్లికి ఎంతమంది బిడ్డలున్నా 15,000 ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు గారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఈ పథకం మీద ఏ క్లారిటీ ఇవ్వలేదు. లోకేష్ గారు అయితే ఈ పథకం ఈ సంవత్సరం జరగకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్తున్న సాకు ఇప్పుడు డేటా లేదు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం డేటా అయినా ఉండాలి కదా. గత ప్రభుత్వం పథకం మీరు ఫాలో అవుతున్నప్పుడు కనీసం ఆ మేరకైనా మీరు ఇవ్వాలి కదా. అంటే 1 చైల్డ్ పర్ ఫ్యామిలీకి 1 చైల్డ్ అయినా ఆ డేటా అయినా మీ దగ్గర ఉంటుంది కదా. వై నాట్ స్టార్ట్ విత్ దెమ్? మళ్ళీ కొసరు ఏదన్నా ఉంటే మళ్ళీ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. కానీ అసలే ఇవ్వకపోవడం, అది కూడా జూన్ జూలై ఈ మాసాలలో ఇస్తే ఆ తల్లులకు పనికొచ్చే పథకం ఇది. కాబట్టి చంద్రబాబు గారు ఈ పథకం తల్లి దీవెన, అదేనా, తల్లికి వందనం, ఈ పథకం కింద ఏ మాత్రం వీలున్నా కనీసం 1 చైల్డ్కైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు, దీంట్లో ప్రాబ్లం ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. సూపర్ 6లో భాగంగా మీరు మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితం అని మీరు చెప్పారు. మరి దీంట్లో విధి విధానాలు ఏముంటాయి? మహిళలు అన్నాక మహిళలే కదా. ఒక మహిళ బస్సు ఎక్కితే 0 టికెట్ ఇవ్వాలి, ఫ్రీ టికెట్ ఇవ్వాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయగలిగినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే పథకాన్ని, మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చే పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు. కనీసం ఇంత చిన్న పథకాన్ని కూడా అమలు చేసే ధైర్యం మీరు కనపరచకపోతే ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రజలకు అర్థం కావటం లేదు. కాబట్టి కనీసం ఈ పథకం, మహిళలకు ఉచిత బస్సు అనే ఈ పథకమైనా వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తర్వాత రైతులకు ఏటా 20,000 ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు. మరి దానికి విధి విధానాలు అంటున్నారు. 80 లక్షల మంది రైతులు, కనీసం మీరు జూన్ జూలైలో ఇస్తే వాళ్ళకి పంట వేసుకోవడానికైనా పనికొచ్చేది.
అది ఇవ్వకపోగా, అది ఎప్పుడు ఇస్తారా అని రైతులందరూ ఎదురు చూస్తుంటే అది ఇవ్వకపోగా విత్తనాల కోసం కొన్ని చోట్ల లైన్లలో నిలబడుతున్నారు అని మేము అడిగితే మమ్మల్ని ఎద్దేవా చేశారు. సరే పర్వాలేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, వరదలు వచ్చాయి, పంటలు చాలా మందికి నష్టపోయారు, దాదాపు 2 లక్షల ఎకరాలలో నష్టం జరిగింది. కనీసం రైతు 15,000 రూపాయలైనా ఎకరాకు ఖర్చు పెట్టుకున్నాడు. మరి వాళ్ళకి మీరు నష్టపరిహారం చెల్లించండి అని మేము అదే పనిగా వరద ప్రాంతానికి వెళ్ళి నీళ్ళ నెక్ డీప్ వాటర్లోకి దిగి మరీ హైలైట్ చేసినా కూడా చంద్రబాబు గారి కంటికి కనిపించలేదు. మరి అలాంటి రైతులని, వరద ప్రాంతాలలో మునిగిపోయిన ఆ పంటల్ని పరిశీలించినట్టుగా మాకు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ మాకెక్కడా కనిపించలేదు. సరే, మీరు పర్యటించకపోయినా కూడా మేము పర్యటించాం కాబట్టి మేము చెప్తున్నాము, మీరు కనీసం రివ్యూ అయినా పెట్టి ఎంతమంది నష్టపోయారో అంచనా వేసి కనీసం 15,000 అయినా ఇవ్వండి అని మేము కోరటం జరిగింది. మీరేమో 3,000 ఇస్తామని చెప్పారు. ఆ 3,000 ఎక్కడికి సరిపోతుంది, ఎవరికి సరిపోతుంది? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏది అడిగినా ఈ మధ్య చంద్రబాబు గారు మాటకు ముందే డబ్బులు లేవు, గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అంటున్నారు. అప్పులు చేసి వెళ్ళిన మాట వాస్తవం కావచ్చు, కానీ అప్పులు ఉన్నాయి అన్న సంగతి చంద్రబాబు గారికి తెలిసిన విషయమే. తెలిసే కూటమితో జత కట్టారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ అక్కడ అధికారంలో ఉంది, మీరు కూటమి పెట్టుకున్నారు. 25 ఎంపీలు వాళ్ళకే ఉడిగలు చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి డబ్బులు తెచ్చే బాధ్యత కూడా చంద్రబాబు గారిదే. ఇలా ప్రతిదానికి డబ్బులు లేవు అనకుండా చంద్రబాబు గారు ఏం చేస్తారో, ఎలా చేస్తారో ఏదో ఒకటి చెయ్యాలి. అన్ని పథకాలకు డబ్బులు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరేమైనా మాట్లాడతారా? ఇంతకుముందే చెప్పినట్టున్నాం కదా, పిల్లకాలువలన్నీ సముద్రంలో చేరాల్సిందే అని. కలుపుతారా? కలపండి, మోస్ట్ వెల్కమ్. Congress party is an ocean. There are so many people in this ocean. Why not? అవసరం ఉందని నేను అనుకోవటం లేదు, ఎందుకంటే సునీత ఆల్రెడీ కలిసింది ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, అప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి న్యాయం జరుగుతుందేమో అన్నది సునీత ఆశ. తప్పులేదు కదా కలిస్తే. ఎందుకు రావాలి? మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా? ఎందుకు రావాలి? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం కాకుండా, మీరేమో కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా? కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే, కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు, మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి. మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా? ఎందుకు రావాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీతో మీరు అక్రమ సంబంధం పెట్టుకొని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా, పోలవరంతో సహా, కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం, ప్రత్యేక హోదా అన్నీ తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా? దేనికి రావాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా?
3,000 కోట్లతో రైతులకి ధర స్థిరీకరణ నిధి అన్నారు ప్రతి సంవత్సరం. 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి పక్కన పెడతాను ప్రతి సంవత్సరం అన్నారు. ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి? రాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు, వైసీపీకి అధికారంలోకి రాదు. ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు. దేవుడు బంగారు పల్లెంలో అన్నీ పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు. అవును, ఎందుకని అడగండి చంద్రబాబు గారిని. ఇంత గొప్ప విజయం తర్వాత చంద్రబాబు గారు ఏమన్నా ఐ డోంట్ నో. ఇంకో పక్కేమో వీళ్ళు ఏకగ్రీవంగా గెలిచారు. పండగలు చేసుకుంటున్నారా? చేసుకొనివ్వండి. 151 నుంచి 140కి వచ్చారు. 11కి వచ్చారు. అంటే 140 కోల్పోయారు. ఇక్కడ ఒక ఎమ్మెల్సీ గెలిచారు. చేసుకొనివ్వండి, పండగలు చేసుకొనివ్వండి. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని అవమానించారు, విజయమ్మ గారిని అసెంబ్లీలో కంటతడ పెట్టించారు. ఇలాంటి వాడు ఎమ్మెల్సీ అయ్యాడని పండగలు చేసుకుంటున్నారా? చేసుకొనియండి, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. I am not aware of the security he has right now. Oh, he has Z+. I do not see the need for additional security.